మై గాడ్! ఎంత పొరపాటు జరిగిపోయింది. ధీరజ భూపతి దగ్గరుందని ఊహించలేని మూర్ఖుణ్ణి నేను. నేను ఆశించిన సంపద నాకు అందుబాటులో ఉన్నా తెలుసుకోలేని అవివేకిని. ఐ యామ్ ఎ ఫూల్ అంటూ తెగ బాధపడిపోయాడు నాగేంద్ర. ఇట్స్ ఆల్ రైట్. ఆ భూపతి ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు డానియల్. తెలీదు. అది తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు. కానీ నీ మేనకోడలు ధీరజను ఇప్పుడు నువ్వు గుర్తుపట్టగలవా? ప్రయత్నించాలి. ఎప్పుడో 4 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు మారిపోయి ఉంటుంది. మారిపోయిన ధీరజ ఇప్పుడు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఎలా? ధీరజ చిన్నప్పటి ఫోటో నీ దగ్గరుందా? ఉంది. ధీరజ పుట్టినరోజు నాడు తీసిన ఫోటో ఒకటి ఇంకా నా దగ్గరే ఉంది. గుడ్. వెంటనే ఆ ఫోటోను పంపి దాని నెగిటివ్ తీయించి తీసుకురమ్మని చెప్పు. 1 గంటలో నాకు నెగిటివ్ అందాలి. తల ఊపాడు నాగేంద్ర. అరగంట తర్వాత ధీరజ చిన్ననాటి ఫోటోకి సంబంధించిన నెగిటివ్ని తెచ్చి డానియల్కి అందజేశాడు కాపాలి. కంప్యూటర్ సహాయంతో ఆ నెగిటివ్ను ఉపయోగించి కలర్ మానిటర్ మీద ధీరజ ప్రస్తుత రూపాన్ని సృష్టించాడు డానియల్. దానిని ప్రింటౌట్ తీసిచ్చాడు. ఎక్సలెంట్. మీ ప్రతిభ అద్భుతమైంది మిస్టర్ డానియల్. దానికి ఇంతని విలువ కట్టడం ఎవరి తరమూ కాదు. అందుకే అమూల్యమైన ఈ కానుకను సంతోషంగా మీకు సమర్పిస్తున్నాను అన్నాడు. కానుక ఏంటది? అడిగాడు డానియల్. ఇదిగో స్వీకరించండి అన్నాడు. అంటూనే కోటు జేబులో నుండి రివాల్వర్ను బయటకు తీశాడు నాగేంద్ర. క్రూరంగా నవ్వుతూ డానియల్కి గురిపెట్టాడు. ఉలిక్కిపడ్డాడు డానియల్. మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఏంటి మీరు చేస్తున్న పని? కంగారుగా అన్నాడు. నాగేంద్ర నవ్వాడు. రహస్యం అనేది ఒకరికి తెలిస్తేనే రహస్యంగా ఉంటుంది. ఇద్దరికి తెలిస్తే అది బహిరంగ రహస్యం కిందే లెక్క. సో నా రహస్యం తెలిసిన వాళ్ళెవరు ప్రాణాలతో ఉండడానికి నేను ఇష్టపడను డానియల్ అంటూ నిర్దాక్షిణ్యంగా ట్రిగ్గర్ నొక్కాడు. ధన్ ధన్ అంటూ 2 సార్లు గర్జించింది రివాల్వర్. నిప్పులు కక్కుతూ వెలువడిన బుల్లెట్స్ డానియల్ కనుబొమ్మల మధ్య రంధ్రాలను సృష్టించాయి. అంతే, కిక్కురు మనకుండా నేల కొరిగిపోయాడు డానియల్. రక్తపు మడుగులో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలేశాడు. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన నాగేంద్ర అనుచరులు బలవంతంగా గుటకలు మింగారు. కపాలి రివాల్వర్ బ్యారెల్లోంచి వెలువడుతున్న పొగను నోటితో ఊది రివాల్వర్ను కోటు జేబులో పెట్టుకుంటూ పిలిచాడు నాగేంద్ర. ఎస్ బాస్ అంటూ అతని దగ్గరగా వచ్చాడు కపాలి. డానియల్ శవాన్ని ఏ పార్టుకా పార్టు విడగొట్టి కొన్ని పార్టులు డ్రైనేజ్లోనూ కొన్ని పార్టులు సముద్రంలోనూ కలిపేయండి. ఈ సూపర్ కంప్యూటర్ని మంటలో వేసి బూడిద చేసేయండి అని ఆదేశించాడు నాగేంద్ర. అలాగే బాస్, ఆ చేత్తోనే భువనేశ్వరి దేవిని కూడా సఫా చేసేస్తాను అన్నాడు కపాలి. తల అడ్డంగా తిప్పాడు నాగేంద్ర. మా అక్కనప్పుడే చంపొద్దు. ధీరజ మన చేతికి చిక్కితే ఆమెను లొంగదీసుకోవడానికి మా అక్కతో చాలా అవసరం ఉంటుంది. ఆమెను తీసుకువెళ్ళి డార్క్ నెక్లో కాకుండా అన్ని సౌకర్యాలు ఉన్న గదిలో బంధించండి. ఇక మీదట ఆమెను చిత్రహింసలు పెట్టనవసరం లేదు. ఓకే బాస్. మరో ముఖ్యమైన విషయం. చెప్పండి బాస్. నీకు అప్పగించిన పని పూర్తయిన తర్వాత భూపతిని గురించిన వివరాలు తెలుసుకో. 24 గంటల్లోగా అతను ఎక్కడున్నాడో నాకు తెలియాలి. దానికి కూడా తలూపాడు కపాలి. బాస్ చెప్పిన పనులన్నీ పూర్తి చేసి ఆ మర్నాటికల్లా అతను అడిగిన సమాచారాన్ని అందించాడు. భూపతి ప్రస్తుతం తన భార్యతో పాటు అమెరికాలోని వాషింగ్టన్లో ఉంటున్నాడట బాస్. అతనికి 24 ఏళ్ల వయసులో ఉన్న ఒక కూతురు కూడా ఉందట అని చెప్పాడు. అయితే ఆమె ధీరజ అయి ఉంటుంది అన్నాడు సాలోచనగా నాగేంద్ర. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇండియన్ ఎయిర్లైన్స్ హోస్టెస్ గొంతు మైక్లో వినిపించగానే కళ్ళు తెరిచింది ధీరజ. సీట్లో సర్దుకుని కూర్చుంటూ ఆమె చెబుతోంది శ్రద్ధగా వినడం ప్రారంభించింది. విమానం మరికొద్ది నిమిషాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతోంది. ప్రయాణికులందరూ తమ తమ సీటు బెల్ట్లు తగిలించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అంటూ అనౌన్స్ చేయబడింది. మరికొద్ది నిమిషాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతోంది విమానం. ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా తను ఇండియాలో అడుగు పెట్టబోతోంది. తన మాతృ గెడ్డ మీద తను కాలు మోపబోతోంది. అటువంటి తలంపు రాగానే ఒక రకమైన ఉద్విగ్నత చోటు చేసుకుంది ఆమె మనసులో. రోమాంచితమైంది ఆమె శరీరం. భూపతి రమాదేవిలు ప్రత్యేకమైన శ్రద్ధతో తనకు నేర్పిన దేశభక్తి గీతాలు చెవుల్లో మారుమ్రోగుతున్నట్టు అనిపించి పులకింతలకు గురైంది ఆమె అంతరంగం. విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. 4 ప్రయాణికుల తర్వాత స్టెయిర్ కాక్ మీదుగా కిందకొచ్చింది ధీరజ.
మొదటి అడుగు నేల మీద మోపుతుండగానే అదొక రకమైన అవ్యక్తానుభూతికి లోనైందామె. ఏదో తెలియని ఉద్వేగం, ఉత్సాహం ఆమె అణువణువును ఆక్రమించుకున్నాయి. మెల్లగా అడుగులు వేస్తూ ఎయిర్పోర్ట్లో లాంజ్లోకొచ్చింది. అమెరికాకి ఇక్కడికి మొదటి చూపులోనే చాలా తేడా కనిపించింది. అక్కడ అందరూ ఒకే రకమైన మనుషులు. ఇక్కడ రకరకాల మనుషులు, వేరువేరు భాషలు, వివిధ రకాల వస్త్రధారణలు, రకరకాల పూలతో నిండిన పూల తోటలో కడుగుపెట్టినట్టుగా ఉంది. ఎయిర్పోర్ట్లో ఉన్న టూరిస్టు కన్సల్టెంట్ని ఎంక్వైరీ చేసింది. 2 కిలోమీటర్ల దూరంలో అన్ని వసతులతో ఉన్న రేష్మా అనే లాడ్జీ పేరు చెప్పాడామెకి. ఆమె ఉండదలుచుకుంటే స్టార్ హోటల్లోనే ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తన లక్ష్యం నెరవేరే వరకు సామాన్యురాల్లా ఉంటూ సాధారణమైన జీవితాన్ని అనుభవించాలని నిశ్చయించుకుంది. నాగుపాము కంటే ప్రమాదకరమైనవాడు నాగేంద్ర. నీ అడుగుజాడలు తెలుసుకునేంత వరకు నువ్వు పలానా అని తెలియడం మంచిది కాదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నీకు సహాయం చేసేందుకు నిజాయితీ కలిగిన ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని నువ్వు సెక్రటరీగా అపాయింట్ చేసుకో. ఆవేశం కంటే వివేకానికే అధిక ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాన్ని సాధించు. మద్రాసు చేరుకుని అనుకున్న పని ప్రారంభించడానికి ముందు మెదడును ఫ్రెష్గా ఉంచుకునేందుకు కొద్ది రోజుల పాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిన ప్రదేశాలను దర్శించు. విష్ యూ ఆల్ సక్సెస్. వాషింగ్టన్ ఎయిర్పోర్ట్లో తనను సాగనంపుతూ భూపతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఎయిర్పోర్టు బయటకు వచ్చింది ధీరజ. ఆ వెంటనే ఆమెను చుట్టుముట్టారు టాక్సీ డ్రైవర్లు, టూరిస్టు గైడ్లు. వాళ్ళు గాని అరచేతిలో వైకుంఠం చూపిస్తామంటున్న వారి మాటలు గాని ఆమెకి నచ్చలేదు. వాళ్ళని తప్పించుకుంటూ బయటపడి చుట్టూ చూసింది. వాళ్ళందరిలాగా ప్యాసింజర్స్ మీదకి ఎగబడకుండా దూరంగా నిలబడున్న ఒక యువకుడు ఆమె దృష్టిని ఆకర్షించాడు. అతను పొడుగ్గా, బలంగా ఉన్నాడు. 25-30 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. హ్యాండ్సమ్ పర్సనాలిటీ. అతను ధీరజ్కు నచ్చాడు. లగేజ్ మోసుకుంటూ అతని దగ్గరకు వెళ్ళిందామె. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ ఏ టూరిస్ట్ ఫ్రమ్ వాషింగ్టన్. విల్ యూ ప్లీజ్ గైడ్ మీ అని అడిగింది. అతని కళ్ళు వింతగా మెరిశాయి. ఒక్క క్షణం అతను వింతగా చూశాడు ఆమె ముఖంలోకి. ఢిల్లీ చూడాలనొచ్చారా? ఢిల్లీ మాత్రమే కాదు, వీలుంటే భారతదేశంలోని ముఖ్యమైన టూరిస్టు సెంటర్స్ అన్నిటినీ చూడాలనుకుంటున్నాను. మీరు ఒక్కరే వచ్చారా? అవును. అయితే ఇందాక మిమ్మల్ని చుట్టుముట్టిన వాళ్లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకని? టూరిస్ట్ గైడ్గా నేను కాస్త ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తాను. అఫ్కోర్స్ తీసుకున్న అమౌంట్కి మీరు పూర్తిగా సంతృప్తి పడేలా చేస్తాననుకోండి. బట్ మీరు ఒకరే కాబట్టి వాళ్లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు డిమాండ్ చేయరు. మీరు ఎంత ఇస్తే అంతే పుచ్చుకుంటారు అన్నాడా యువకుడు. ధీరజ నవ్వింది. అయినో, ఇచ్చింది పుచ్చుకునే గైడ్ చేసే విధానం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని నాకు తెలుసు. బట్ నాకు కావాల్సింది అటువంటి వాళ్ళు కాదు. నేను సందర్శించిన ప్రదేశంలో నాకు తెలియని విషయాల గురించి డీటెయిల్డ్గా నాకు వివరించగల వాళ్ళు కావాలి. ఆ పని మీరు చేయగలరనుకుంటాను అంది. షూర్, కానీ అమౌంట్ ఎంతైనా పర్వాలేదు. నా టూరు సక్సెస్ కావడమే నాకు ముఖ్యం అందామె. అనుకున్నాను. వాళ్ళందరినీ వదిలించుకుని ఇటు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు అమౌంట్ కోసం వెనకాడే టూరిస్టు కాదని. ఈ క్షణం నుంచి నేను మీ గైడ్ని. అయితే ఇంకా ఆలస్యం దేనికి? బయలుదేరండి. 1 మినిట్ అన్నాడు అతను కదలకుండా. మళ్ళీ ఏంటి? పేమెంట్ విషయంలో ఒక ముఖ్యమైన సంగతి మీతో మాట్లాడాలి. చెప్పండి. నేను బొత్తిగా మొహమాటం లేని మనిషిని. ఆ సంగతి తెలుస్తూనే ఉంది, చెప్పండి అంది ధీరజ నవ్వుతూ. చెబుతున్నాను వినండి. ఈ క్షణం నుండి భోజనంతో సహా నాకయ్యే ఖర్చులన్నీ మీరే భరించాలి. కోర్స్ నా సొంత ఖర్చులంటూ కొన్ని ఉన్నాయనుకోండి, వాటిని నేనే భరించుకుంటాను. మీ వెంట ఉంటూ నేను పనిచేసే గంటలను బట్టి గంటకి 25 రూపాయలు నాకు చెల్లించాల్సి ఉంటుంది. నైట్ టైం అయితే గంటకి 50 ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఇష్టమైతేనే నేను మీకు గైడ్గా పనిచేస్తాను. అగ్రీడ్. అయితే బయలుదేరండి. ముందుగా మనం ఎక్కడికి వెళ్ళాలి? లాడ్జికి. ఏ లాడ్జి? రేష్మా. టూరిస్టు కన్సల్టెంట్ని కనుక్కున్నారన్నమాట. మంచివారే, పదండి. ఆమె చేతిలోని సూట్ కేసు అందుకుని ట్యాక్సీని పిలిచాడతను. ఇద్దరూ ట్యాక్సీకి కూర్చున్న తర్వాత ధీరజ్ అడిగింది, మీ పేరేంటి అని. రాకేష్. నా పేరు ధీరజ. అంటే వీరపుత్రిక అన్నమాట. రాకేష్ నవ్వేశాడు. ధీరజ్ కూడా నవ్వింది. మీరు టూరిస్ట్ గైడ్గా ఎంతకాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నారు? నాకు జ్ఞానోదయం అయినప్పటి నుండి. ఎప్పుడైంది జ్ఞానోదయం? ఎంత చదువుకున్నా ఉద్యోగం దొరకదని తెలిసినప్పుడు. ఎంతవరకు చదువుకున్నావు?
క్షణం ఆగి చెప్పాడతను. ఎంఎస్సి అని. ధీరజ ఆశ్చర్యపడింది. ఎంఎస్సి చదువుకుని ఇలా గైడ్గా పనిచేస్తున్నావా? ఒక్క గైడ్గా మాత్రమే కాదు, సంపాదించడం కోసం నిజాయితీతో కూడిన చాలా పనులు చేస్తుంటాను. తప్పదు. ఉద్యోగం కోసం కాళ్ళరిగిపోయేలా ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా, అప్లికేషన్స్ పోస్ట్ చేస్తూ పోస్టల్ వాళ్లను పోషించడం కన్నా ఇలా కష్టపడి సంపాదించుకోవడమే బెటర్. గుడ్. మీలా స్వశక్తి మీద ఆధారపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్. రోజుకి ఏమాత్రం సంపాదిస్తావు? చెప్పలేను. స్వశక్తి మీద ఆధారపడే వాళ్ళకి అదృష్టం కూడా అప్పుడప్పుడు తోడవుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళ సంపాదన బాగుంటుంది. మీరు చాలా బాగా మాట్లాడతారు. కానీ ఏం లాభం? మాటలను కొనుక్కునే వాళ్ళు దేశంలో ఇంకా పుట్టలేదు. ధీరజ నవ్వింది. టాక్సీ రేష్మా లాడ్జి ముందాగింది. ఆ రోజు వాషింగ్టన్ నుండి దావూద్ నాగేంద్రను కాంటాక్ట్ చేశాడు. ఎస్ స్పీకింగ్. వాట్ హ్యాపెండ్? మీరు చెప్పిన భూపతి తన ఫ్యామిలీతో ఇంకా ఇక్కడే ఉన్నాడు బాస్. ఇండియన్ ట్రీట్ పేరుతో రెస్టారెంట్ ఒక దాన్ని నడుపుతున్నాడు. బాగానే సంపాదించాడట. యూ ఫూల్. తన సంపాదన గురించి కాదు, ధీరజ్ ఏమైందో చెప్పు అరిచాడు నాగేంద్ర. ధీరజ్ గురించి ఎంక్వైరీ చేశాను బాస్. ఆమె ఇక్కడ లేదు. ఎక్కడుందో తెలుసుకో. తెలుసుకున్నాను బాస్. నేను వాషింగ్టన్ రావడానికి కొన్ని గంటల ముందే ఆమె ఇండియాకి బయలుదేరి వెళ్ళిందట. ఎందుకు? వివరాలు తెలియవు. టూరిస్టుగా వచ్చిందనుకుంటాను. ఐసీ. నన్ను ఏం చేయమంటారు బాస్? వెంటనే బయలుదేరి ఢిల్లీ చేరుకో. అక్కడ ఇండియా గేటు దగ్గరున్న పార్కులో కాపాలి నిన్ను కలుసుకుంటాడు. చేయాల్సిన దాని గురించి అతనే నీతో చెబుతాడు. అలాగే బాస్, ఉంటాను. ఓకే. నాగేంద్ర రిసీవర్ని క్రెడిల్ చేసి లేచి నిలబడి సిగరెట్ వెలిగించుకున్నాడు. గట్టిగా దమ్ములాగి పొగను గాల్లో కుదులుతూ ఆలోచిస్తూ పచార్లు చేయడం ప్రారంభించాడు. తను 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అదృష్టదేవత ఇప్పుడు తనకు అందుబాటులోకి వచ్చింది. ధీరజను బంధించగలిగిన, ఆమె దగ్గరున్న ఆ లాకెట్ను సొంతం చేసుకోగలిగిన తన జీవితాశయం నెరవేరినట్లే. 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపద తన హస్తగతం అయినట్లే. ఇప్పుడు తను చాలా తెలివిగా వ్యవహరించాలి. బాగా ఆలోచించి ఇప్పటికప్పుడే ఇద్దరికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాడు. వారిలో ఒకడు కాపాలి, రెండో అతను ప్రొఫెషనల్ కిల్లర్ సాహు. గంట తర్వాత 10 నిమిషాల తేడాతో ఆ ఇద్దరు అక్కడికి వచ్చారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నా మేనకోడలు ధీరజ. టూరిస్టుగా ఇండియా వచ్చి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నట్టు తెలిసింది. మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీ వెళ్ళండి. ధీరజ ఎక్కడుందో తెలుసుకుని ఆమె మెడలో ఉన్న లాకెట్ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నించండి. తప్పదు అనుకుంటే ఆమెను చంపైనా ఆ లాకెట్ను తీసుకురావాలి. ఒకవేళ ఆ లాకెట్ ఆమె దగ్గర లేకపోతే ఆమెను ప్రాణాలతో బంధించి తీసుకురావాలి. అర్థమైందా అంటూ వివరించాడు. అర్థమైందా అన్నట్టు తలలు ఊపారు ఆ ఇద్దరు. అక్కడికి చేరుకున్న వెంటనే ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రెస్ను తెలియజేస్తూ నాకు ఫోన్ చేయండి. అంతేకాదు, వాషింగ్టన్ నుండి తిరిగొస్తోన్న దావూద్ ఏదో సమయంలో మిమ్మల్ని కలుసుకుంటాడు. ధీరజన్ గురించి అతను మరికొన్ని వివరాలు చెబుతాడు. ఓకే అన్నాడు సాహు. లుక్ మిస్టర్ సాహు, ఇది ఒక మనిషి ప్రాణాలు తీయడంతో పూర్తయ్యే పని కాదు. ఆ లాకెట్ను సంపాదించడం ముఖ్యంగా నీ తెలివితేటల మీద, శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఆ లాకెట్ సంపాదించిస్తే నేను నీకు ఇచ్చే బహుమతి ఎంతో తెలుసా? సాహు ప్రశ్నార్థకంగా చూశాడు నాగేంద్ర ముఖంలోకి. కాపాలి కూడా ఆతృతగా చూశాడు అతని ముఖంలోకి. చిన్నగా నవ్వుతూ సిగరెట్ వెలిగించుకున్నాడు నాగేంద్ర. గట్టిగా దమ్ములాగి పొగను గాల్లో కొదులుతూ ఉన్నట్టుండి అనౌన్స్ చేశాడు. 10 లక్షలు. వింటూనే వింతగా మెరిశాయి సాహు కళ్ళు. మీరు నిశ్చింతగా ఉండండి, పని పూర్తి చేస్తాను కానీ అంటూ కాపాలి వంక చూశాడు. నీ సందేహం అర్థమైంది సాహు. ఈ వ్యవహారంలో కాపాలి, దావూదులు నీకు అసిస్టెంట్స్గా పనిచేస్తారు. నువ్వు చెప్పినట్టు వింటారు. అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నట్టు చెప్పాడు నాగేంద్ర. థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజే బయలుదేరండి తల ఊపాడు సాహు. రేష్మా లాడ్జ్. బయటికి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా రిచ్గా పరిశుభ్రంగా ఉన్నాయి గదులు. సింగిల్, డబుల్, ఏసీ, నాన్ ఏసీలుగా విభజించబడి ఉన్నాయి రూములు. కారిడార్స్ కొంచెం ఇరుకుగానే ఉన్న గదులు విశాలంగానే ఉన్నాయి. తను ఉండడానికి ఒక ఏసీ రూమ్ బుక్ చేసుకుంది ధీరజ. ఫారినర్స్ కోరుకునే వసతులు లేకపోయినా ఆ డబుల్ రూమ్ పర్వాలేదనిపించింది ఆమెకి. రెంట్ కూడా చాలా తక్కువ. రాకేష్తో పాటు గదిలోకొచ్చి కుర్చీలో కూర్చుంది ధీరజ. లాడ్జ్ బాయ్స్ లగేజ్ తీసుకొచ్చి ఆమె గదిలో పెట్టారు. 2 కాఫీ ఆర్డర్ చేసింది ధీరజ.
ఆమెకి బాగా అలసటగా ఉంది. ఇంచుమించు సగం రోజు విమానంలోనే కూర్చుంది. శరీరమంతా అనీజీగా ఉన్నట్టు అనిపిస్తోంది. అప్పుడు టైం దాదాపు 7:30 గంటలయింది. రూమ్ బాయ్లు కాఫీలు తెచ్చిచ్చి వెళ్లారు. ఇద్దరూ కాఫీలు తాగారు. ఓకే ధీరజ్ గారు, వాట్ నెక్స్ట్? కాఫీ తాగడం ముగించి అడిగాడు రాకేష్. నథింగ్. ఈ పూట ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ రాత్రికి కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మీరు వెళ్ళి ఉదయం 8 గంటలకల్లా రండి అంది ధీరజ. అలాగే అంటూ లేచాడు రాకేష్. వెయిట్ ఏ మినిట్. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. ఇండియన్ కరెన్సీ 500 రూపాయల నోట్ను హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి అతనికి ఇవ్వబోయింది. ఎందుకు? అడ్వాన్స్గా ఉంచుకోండి. నా టూర్ పూర్తయిన తర్వాత చూసుకుందాం. సారీ, అడ్వాన్స్ తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఎందుకంటే అడ్వాన్స్ పేరుతో మీ దగ్గర డబ్బు తీసుకుంటే ఆ తర్వాత నేను ఒక అరగంట ఆలస్యంగా వచ్చినా మీరు నన్ను అనుమానించే అవకాశం ఉంది. డబ్బు తీసుకున్నాను గనక ఇంకా రానేమోనని కూడా మీకు అనిపించవచ్చు. నన్ను గురించి ఇతరులు అలా అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. మీ మీద నాకు నమ్మకం ఉంది. అంతా ఒకేసారి తీసుకుంటాను. మీ దగ్గరే ఉంచండి. ఉదయాన్నే వస్తాను. గుడ్ నైట్ అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు రాకేష్. చిన్నగా నిట్టూరుస్తూ డబ్బును తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తన లగేజ్లోంచి చిన్న చిన్న ట్రావెల్ గూడ్స్ని బయటకు తీసి ఆ గదిలో నిలువుటద్దం ముందున్న టేబుల్ మీద ఉంచింది. ఆ తర్వాత స్నానం చేసింది. రూమ్ బాయ్ని పిలిచింది. ఏం కావాలి మేడం అని అడిగాడు రూమ్ బాయ్. ఇక్కడ స్కాచ్ దొరుకుతుంది కదూ? అతను తెల్లబోయాడు. ఆమె ఫారెన్ అమ్మాయిలా కనిపిస్తున్న స్వచ్ఛమైన హిందీ మాట్లాడుతోంది కాబట్టి ఆమె భారతీయురాలే అనుకున్నాడతను. ఇండియన్ గర్ల్స్ ఒంటరిగా లాడ్జిల్లో దిగరు. విస్కీ బ్రాందీలు పబ్లిక్గా తాగరు. అదే అతని ఆశ్చర్యానికి కారణం. ఏంటలా చూస్తున్నావు? స్కాచ్ దొరుకుతుందా దొరకదా? అతను ఆశ్చర్యం నుండి తేరుకుంటూ గబగబా తలూపాడు. దొరుకుతుంది. వెళ్ళి ఒక బాటిల్ తీసుకురా. ధీరజ అతనికి డబ్బిచ్చింది. రూమ్ బాయ్ వెళ్ళి అరగంటలో స్కాచ్ బాటిల్తో తిరిగొచ్చి ఆమెకిచ్చాడు. మేడం, భోజనం అన్నాడు. రైస్ వద్దు. ఒక గంట తర్వాత శాండ్విచ్, 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకురా అంది. తల ఊపి తలుపు దగ్గరగా మూసి అతను వెళ్ళిపోయాడు. ధీరజ స్కాచ్ బాటిల్ ఓపెన్ చేసి తాగడం ప్రారంభించింది. 2 పెగ్గలు విస్కీ కడుపులోకి వెళ్ళేసరికి అంతవరకు అణిగున్న ఆలోచనలు ఆమె మస్తిష్కాన్ని ఆక్రమించుకున్నాయి. తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. లేచి ఎయిర్ బ్యాగ్లోంచి లాకెట్ తీసి తెరిచింది. ఆర్టిన్ మార్క్తో తయారు చేయబడిన ఆ లాకెట్ డాలర్లో ఒకవైపు తండ్రి చంద్రశేఖర్ వర్మ, రెండో వైపు ఆమె తల్లి భువనేశ్వరి ఫోటోలున్నాయి. మీ అమ్మగారు నిన్ను మాకు అప్పగించినప్పుడు ఈ లాకెట్ నీ మెడలో ఉందమ్మా. ఆనాటి నుండి ఇది ఎంతో భద్రంగా దాచుంచాను. ధీరజ పుట్టు పూర్వోత్తరాలను గురించి చెప్పిన తర్వాత పెంపుడు తల్లి రామాదేవి ఆ లాకెట్ను ఆమెకిచ్చింది. ఆ ఫోటోలను చూస్తుంటే భూపతి చెప్పిన గతం ఆమె కళ్ళెదుట కదలడం ప్రారంభించింది.